అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు చేసేది దేశద్రోహం. రేవంత్ రెడ్డి గారు చేసేది సామాజిక నేరం. రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి కుట్రలు చేసేటటువంటి తీవ్రవాదులు ఎట్లయితే దేశద్రోహులు అవుతారో, ఇవాళ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ మాట్లాడని మాటలను మార్ఫింగులు చేసి మాట్లాడినట్టుగా వాళ్ళ అఫీషియల్ అకౌంట్లలో పెట్టిస్తూ సమాజంలో లేనిపోని అపోహలకు కొన్ని వర్గాల ప్రజలను గురి చేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా తీవ్రవాదితో సమానం, ఉగ్రవాదితో సమానం, దేశద్రోహితో సమానం. ఎక్కడైనా ముఖ్యమంత్రి సీటు ఆ పదవి వస్తే దాన్ని అదొక అదృష్టంగా భావించాలి. ఒక రాష్ట్ర ప్రజలకి సేవ చేసేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ప్రజలు ఆశీర్వదించి ఇచ్చినట్టుగా, భగవంతుడు ఆశీర్వదించినట్టుగా ఈ రాష్ట్రాన్ని మరింత ఉన్నతమైనటువంటి స్థితిలకు తీసుకుపోయి ప్రజలకు తినటందుకు తిండి, ఉండేటందుకు నీడ, చేసుకునేటందుకు ఉపాధి కల్పించి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా నిలబెట్టాలనేటువంటి ఒక స్పృహ కలిగిన జ్ఞానంతో పనిచేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే. అది ఏ పార్టీ వాళ్ళన్నా కానీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు. మేమందరం కూడా ఆహ్వానించినాం, శుభాకాంక్షలు తెలియజేసినాం. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎట్లయితే దేశాన్ని ముందుకు తీసుకుపోతుందో బీజేపీ సహకారంతో ఇవాళ రాష్ట్రంలో కూడా అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించేటట్టుగా ఒక సహృద్భావ వాతావరణంలో, సామరస్య వాతావరణంలో తెలంగాణను ముందుకు తీసుకుపోవాలి అని శుభాకాంక్షలు తెలియజేసినాం. తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకున్నారు. గతంలో ఉద్యమాలు చేసి తీసుకొచ్చినటువంటి తెలంగాణలో ఒక 10 సంవత్సరాల కాలం నియంత పాలన రాజ్యం వెళితే, ఒక కుటుంబ పాలన రాజ్యం వెళితే, ఒక ఆల్టర్నేటివ్గా ఇంకొక గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళన్న మంచిగా చేస్తారు కావచ్చు అని ప్రజలు భావించారు. కానీ ఇవాళ తీవ్రవాదుల పాలన వచ్చినట్టయింది తెలంగాణ రాష్ట్రంలో. ఉగ్రవాదులా మీరేమన్నా? తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ అకౌంట్లో పెట్టినటువంటి మీకు వీడియో చూపిస్తాను నేను ఇవాళ. తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్గా పెట్టినటువంటి వీడియో. అమిత్ షా గారు సిద్దిపేటలో మాట్లాడినటువంటి మాటలను వక్రీకరిస్తూ వాళ్ళు పెట్టినటువంటి అబద్ధపు వీడియో, ఒరిజినల్ వీడియో, ఈ రెండింటిని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దాంతోపాటు ఇంకెంత దూరం వెళ్ళినరో కూడా మేము చూపిస్తాం మీకు. ఒక్కసారి ఇది చూడండి. जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ఇది మీకు ఇప్పుడు ఫస్ట్ ఫేక్ ఆడియో వినిపించిన నేను వీడియోలో, నెక్స్ట్ ఒరిజినల్, రెండు కంపేర్ చేసి వినిపించిన. తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ అకౌంట్లో పెట్టినటువంటి వీడియో ఇది. పెట్టి ఒక 10-15 నిమిషాల తర్వాత అది మొత్తం సర్క్యులేట్ అయిన తర్వాత దాన్ని డిలీట్ చేసినారు. మేము పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా చేసినారు. ఇవాళ ఇట్లాంటి నీచమైనటువంటి స్థితికి దిగజారిండు అంటే ఒక ముఖ్యమంత్రి వాళ్ళ అఫీషియల్ అకౌంట్లో పెట్టిన దానికి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? మేము అడుగుతున్నాం ఇవాళ. అంటే మీ సోషల్ మీడియా మీ కంట్రోల్లో లేదా, లేకపోతే మీరే ఈ రాష్ట్రంలో లేని మాటలు అన్నట్టుగా చేసి ఇవాళ ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను భయభ్రాంతులకు గురి చేసి ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని, విధ్వంసాలను సృష్టించే కుట్ర చేస్తున్నారా? చెప్పాలా రేవంత్ రెడ్డి గారు సమాధానం?